ఆయుష్ను మళ్ళీ పొందాడు. నేను బయట ఉండి కూడా ఈ వాక్యం విన్నా, మీరు లోపల కూడా వినలేకపోయారు. మీరు చెవులు ఎవరికి ఇస్తున్నారో మీ చెవులను జాగ్రత్తగా పెట్టి ఇక్కడ వినాలని చెప్పేసి ప్రభు బయట మనవి చేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు ఒక మంచం మీద నిద్రపోతున్నాడు. నిద్రపోవడానికి వెళ్ళాడు మంచం మీదకి. వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న వెళ్తున్నాడు. నాన్న గుడ్ నైట్ అన్న అన్నాడు. గుడ్ నైట్ రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మ వచ్చింది. అమ్మ గుడ్ నైట్ అమ్మ అన్నాడు. గుడ్ నైట్ రా అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చినాడంట. తమ్ముడు కూడా వచ్చి ఏమంటాడంటే గుడ్ నైట్ అన్న అంటున్నాడు. అరే గుడ్ నైట్ రా అన్నాడంట. అప్పుడు తమ్ముడు కూడా ఏం చేస్తున్నాడు, గుడ్ నైట్ అన్న అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఆగండి నేను చెప్పింది ఏం తెలుసా మీకు, ఆడ గుడ్ నైట్ ఆన్ చేయండి, నాకు దోమలు కొరుకుతున్నాయని చెప్పేసి అన్నాడంట. కాబట్టి ఏం చేయాలంటే మనం వినే విధానంలో ఏముంటుందంటే మార్పు ఉంటుంది. వాళ్ళందరూ ఏమనుకున్నారు, గుడ్ నైట్ అనుకున్నారు. గుడ్ నైట్ కాదు, గుడ్ నైట్ ఆన్ చేయమని చెప్తున్నాడు ఆడ. కాబట్టి మనం వినే విధానం ఎలా ఉండాలంటే అది పాజిటివ్గా ఉండాలా. దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళే విధంగా ఉండాలా. ఒక విధంగా ఆలోచించకూడదు. దేవుని ప్రకారంగా, దేవుని ఆత్మ ప్రకారంగా మనము ఆలోచించే వారిగా ఉండాలా. వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు, అయ్యో గుడ్ నైట్ అంటే గుడ్ నైట్లే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అది కాదు, అమ్మ నాకు దోమలు కొరుకుతున్నాయమ్మ కింద, గుడ్ నైట్ ఆన్ చేయమ్మా అని చెప్తున్నాడు. నాన్న గుడ్ నైట్ ఆన్ చేయి అని చెప్పకుండా వాడు చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఏం చేసినాడంటే వాడు మళ్ళీ ఒకసారి చెప్పాడు. మనం వినే విధానంలో ఏముంటుందంటే అది తేడా ఉంటుంది. ఒకడు 10 ఫలిస్తాడు, ఒకడు 30 ఫలిస్తాడు, ఒకడు 60 ఫలిస్తాడు, ఒకడు 100 ఫలిస్తాడు. ఏ విధంగా ఫలిస్తాడంటే విన్న వాక్యమును తన హృదయంలో పెట్టుకున్నవాడు 100 ఫలిస్తాడు. విన్న వాక్యాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఆదివారమే మళ్ళీ గుర్తు చేసుకునేవాడు 30 మాత్రమే ఫలిస్తాడు. కానీ మనమందరం కూడా ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100 ఫలించాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి మీకు దేవుని గురించి తెలియజేయాలి, ఆయన నిన్ను ఏ విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడో అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించాడు. ఇక్కడ చూసినట్లయితే దానియేలు ఏం చేస్తున్నాడంటే దానియేలును సింహాల గుహలోనికి వేశారంట. జాగ్రత్తగా వినండి అమ్మా, నేను 10 నిమిషాలే చెప్తాను, 10 నిమిషాలు. దానియేలును సింహాల గుహలోకి వేశారు. వేసినప్పుడు అప్పుడు ఏం చేశారంటే హిజ్కియా రాజు పరిగెత్తుకుంటూ వచ్చి, దర్యావేషు రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. అయ్యో దానియేలు భయభక్తి కలిగిన వాడే, ఏ విధంగా ఉన్నాడు, అతని గుహలోకి వేశాము, ఆయన బతికి ఉన్నాడా లేడా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఉదయం కాగానే వెళ్ళి చూస్తున్నాడంట. చూసినప్పుడు ఏమైపోయిందంటే అక్కడ పైన చూసినట్టయితే ఆ దర్యావేషు రాజు ఏమంటున్నాడంటే జీవం గల నీ దేవుడు నిన్ను కాపాడేనా అని చెప్పేసి దానియేలును పైనుంచి అడుగుతూ ఉన్నాడంట. అప్పుడు దానియేలు ఏమన్నాడు తెలుసా, జీవము కలిగిన నా దేవుడు నన్ను బతికించాడు. హల్లెలూయా. మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంటే జీవము కలిగిన దేవుని మనము ఆరాధిస్తున్నాము. కానీ ఏ విధంగా ఆరాధించాలని మనం చూసినట్టయితే దానియేలు అతడు తన దేవుని యందు భయము గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. హల్లెలూయా. దానియేలుకి ఏమంట, దేవుని యందు భక్తి కలిగిన వాడిగా ఉన్నందువలన. ఎందుకు అతనికి హాని కలగలేదు, ఎందుకు అతనికి సింహాలు ఏమి చేయలేదు, ఎందుకు అతని సింహాలు తినలేదు అంటే ఇక రాయబడిన మాట ఏంటంటే భక్తి కలిగిన వాడు దానియేలు. హల్లెలూయా. భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు దానియేలు. అతను మనం చూసినట్టయితే అతను ఇశ్రాయేలుల దేశంలో ఉండేవాడు. చిన్నతనంలోనే నెబుకద్నెజరు అనే రాజు ఏం చేశారంటే ఆ దేశాన్ని అంతా కూడా ఓడించి ఆ దేశంలో ఉన్న బాలులను యవనస్తులను ఏం చేశారంటే చెరపట్టుకొని తన దేశానికి, బబులోను దేశానికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఆహారాన్ని మార్చాడు. అరే మీరు ఇక్కడి నుంచి యూదులు కాదు, మీరు కల్దీయులుగా ఉండాలి, మీ భాష మారాలి, మీరు కల్దీయుల భాష నేర్చుకోవాలా, మీ ఆహారం మారాలి, మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం, పందిని కుక్కని నక్కని ఏదైనా తింటాం, అవన్నీ కూడా మీరు తినాలా, మీ వస్త్రాలు మారాలి, మీ బుద్ధి మారాలి, మీ జ్ఞానం మారాలి, మీవన్నీ కూడా మారిపోవాలని చెప్పేసి అన్నాడంట. కానీ దానియేలు ఏం చేశారంటే అన్నీ కూడా మార్చుకున్నాడు. తన పేరు కూడా మార్చారు, దానియేలు పేరు కూడా మార్చారు, దానియేలు యొక్క వస్త్రాలు మార్చారు, దానియేలు ఉంటున్న ప్రదేశం మారిపోయింది, దానియేలు యొక్క భాష మారిపోయింది. కానీ దానియేలు మాత్రం ఒకటి విడిచిపెట్టలే. అది ఏంది అంటే భయభక్తులు. భక్తి మాత్రం దానియేలు విడిచిపెట్టలేదు.
ఆయన అన్నిటి విడిచిపెట్టాడు. తన భాషను విడిచిపెట్టాడు, తన ప్రదేశాన్ని విడిచిపెట్టాడు, తనకున్న అన్నదమ్ములను విడిచిపెట్టాడు, అక్కచెల్లెళ్ళు అందరినీ కూడా విడిచిపెట్టాడు. కానీ దానియేలు ఏం విడవలేదంటే తనకున్న భక్తిని మాత్రము విడవకుండా ఏం చేశాడంటే గట్టిగా పట్టుకున్నాడు దానియేలు. కాబట్టి ఏమైపోయిందంటే దానియేలును దేవుడు ఏం చేశాడంటే సింహాల గుహలో పడవేసిన కూడా ఏమైపోయిందంటే దానియేలు బ్రతికించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏ విధంగా ఉండాలంటే భక్తిహీనంగా మనము ఉండకూడదు. ఈరోజు ఇదే వాక్యం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తిలో నువ్వు పడిపోయినావు. ఇంతకుముందు చాలామంది ఏం చేసేవాళ్ళంటే ఉదయం రాగా ఏదైనా సరే రాత్రి పడుకునేటప్పుడు ఏదైనా పీడకలు ఏమైనా వస్తాయని చెప్పేసి బైబిల్ తీసుకొని తల కింద పెట్టుకుని పడుకునేవాళ్ళు, నిద్రపోతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమొచ్చినాయంటే సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లు తల కింద పెట్టుకొని రాత్రి అంతా కూడా చూసుకుంటూ, అరే ఈరోజు డేటా అయిపోలేరు అన్నది, నా డేటా 1 GB డేటా అయిపోలే, వేస్ట్ అయిపోతుంది, ఈరోజు అంతా వేస్ట్ అయిపోయింది, ఈరోజు రాత్రి అంతా ఎలాగైనా సరే 12 వరకైనా సరే ఈ డేటా అయిపోగొట్టాలి నేను, వీళ్ళైతే డబ్బులు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఏం చేస్తారంటే రాత్రి అంతా కూడా సెల్ ఫోన్ ఎత్తుకుంటా కూర్చునే వాళ్ళు ఉంటారు. తన జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకోమంటే 2 నిమిషాలే, దేవా రాత్రి అంతా కూడా కాపాడినందుకు వందనాలు, ఆమెన్. ఆహారం తిన్నప్పుడు దేవాయ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, ఆమెన్. అది కాదండి భక్తి. దానియేలు ఏం చేస్తున్నాడంటే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలుకి ఏమొచ్చిందంటే ఆయనకు శాసనం ఇచ్చారంట, దానియేలును ఎలాగైనా సరే ఓడించాలి, ఆయన మన దేశంలో ఉండకుండా చేయాలని చెప్పేసి, ఆయనను ఎలాగైనా సరే నాశనం చేయాలి, చంపేయాలని చెప్పేసి అనేక మంది కుట్రకుండా ఏం చేశారంటే ఈ దర్యావేషు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, దర్యావేషు రాజా నీవు ఈ దేశంలోనే గొప్ప రాజువి, ప్రజలు నీ యొక్క మాటలు వింటారు, కాబట్టి నువ్వేం చేస్తావంటే 30 రోజులు నీకు తప్ప ఎవ్వరికి కూడా ప్రార్థన చేయకూడదు, నీకు తప్ప ఎవరికి కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఏం చేశారంటే దానియేలు కూడా ఏం చేశారంటే ఒక శాసనాన్ని ఇచ్చారంట. దానియేలు 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. దానియేలు 6వ అధ్యాయం 7వ వచనం. ఆ 30 దినములు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదని, ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గూడో పడవేయబడునని రాజు ఈ ప్రకారము రాజు శాసనము ఒకటి పుట్టించను. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయిందంట, శాసనం ఇచ్చాడంట. పూర్వ దినాల్లో ఎలా ఉండేదంటే ఎవరైనా సరే ఒక రాజు శాసనాన్ని రాసిన తర్వాత దాన్ని మార్చడానికి ఎవరి తరం కాదు. అదేవిధంగా కూడా అక్కడ కూడా అదే ఉంది. దానియేలు ఒక్కసారి శాసనం రాసిన తర్వాత ఏమైపోయిందంటే ఆ శాసనాన్ని ఎవరు కూడా మార్చడానికి వీల్లేదు. ఏమైపోయింది, 30 దినాల వరకు ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు. కానీ దానియేలు ఎలాంటి వాడంటే తాను ఆధారపడినవాడు. ఎవరి మీద అంటే దేవుని మీద ఆధారపడినవాడు. హల్లెలూయా. ఈ మనుషుల మీద ఆధారపడలే, రాజు మీద ఆధారపడలే, తన పొరుగువారి మీద ఆధారపడలే, ఎవరి మీద ఆధారపడలే. కానీ ఏం చేశాడంటే ఆ దానియేలు ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. నేను దేవుని యందు భయము భక్తిని విడవను, దేవుని యందు నాకున్న భయాన్ని, నాకున్న భక్తిని నేను ఎన్నటికీ ఎంతమంది వచ్చినా కూడా నేను విడవను అని చెప్పేసి ఏం చేశాడంటే ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడంట. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు మనం 10వ వచనంలో చూసినట్టయితే అక్కడ రాబడింది, ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినా, చదవండి ఎవరన్నా ఒకరు, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. హల్లెలూయా. ఆయన అలాంటి శాసనం ఉంది. అయ్యో నేను వేరే వాళ్ళకి దేవునికి ప్రార్థన చేసి నన్ను చంపేస్తాడు, అయినప్పటికీ కూడా నేను నా భక్తిని నేను విడువను. అదే మనకన్నా ఏంటో ఏమవుతుందండి, మనము ఒక ఇంటి దగ్గర నివసిస్తున్నాం. మన ఇంటి దగ్గర 10 మంది విశ్వాసులు ఉన్నారు. ఆ 10 మంది విశ్వాసులు ఇలాంటి వాళ్ళంటే భక్తిహీనులు. వాళ్ళని చూసి మనం ఏం చేస్తామంటే, అయ్యో ఈరోజు వాడు కూడా చర్చికి పోలేదు, నేను చర్చికి పోకుంటే ఏమవుతుంది? పాస్టర్ గారు వచ్చి అడుగుతారు, అయ్యా ఎందుకు చర్చికి రాలేదంటే, అయ్యా పాస్టర్ గారు మీకు తెలుసా ఒకటి, ఆ సందులో ఉన్నాడే ఆ విశ్వాసి 4 వారాల నుంచి చర్చికి రాకున్నాడు అయ్యా, నేను ఒక్క వారమే కదా. అలాంటి భక్తిహీనతలో పడిపోతుంటారు.
మనమైతే ఈ లోకానుసారంగా చూసాం, అయ్యో వీడెలా ఉన్నాడు, వాడెలా ఉన్నాడు, వాడెలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు అని చెప్పేసి. దానియేలుకి ఎవ్వరు లేరు చుట్టుపక్కల, అతడు మాత్రమే నిలబడినాడు. చుట్టుపక్కల దేశమంతా కూడా కల్దీల దేశమే, అన్యుల దేశమే, రాజు అన్యుడే, అనేక మంది అందరూ కూడా అన్య దేవతలను పూజిస్తున్నారు. కానీ దానియేలు మాత్రమే దేవునికి ప్రార్థిస్తున్నాడు. అయ్యో నేనొక్కనే ఎందుకు, వీళ్ళో కలిసిపోతే అయిపోతుంది కదా, నేనొక్కనే ఎందుకు సపరేట్ ఉండాలి, వీళ్ళో కలిసిపోతే అయిపోతుంది అని చెప్పేసి అనుకోలే ఆయన. నేను సపరేట్గానే ఉంటానని చెప్పేసి ఏం చేశారంటే ఆయన దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తన మేడగది పైకి వెళ్ళాలంట. యథాప్రకారంగా ఏం చేశాడంటే మిద్దె మీదకి వెళ్ళాడు. తను యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకున్నాడు. మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు. కూర్చొని ప్రార్థన చేయాలండి. దానియేలు ఎలా ప్రార్థన చేశాడమ్మా? మోకాలు అని. ఇప్పుడు చాలామంది ఆరాధన చేసేటప్పుడు చాలామంది యవనస్తులు ఏం చేస్తారంటే, చాలామంది కొద్దిమంది లేచినారు, మాణిక్యమ్మ లేచింది, ముస్లామ్మ కూడా ఆ సంతోష్ నగర్ నుంచి నడుచుకుంటూ వచ్చి దేవుని ఆరాధించినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తుంది. అక్కడ రాధమ్మ అక్క కూడా పోలియో కాలు ఉన్నప్పటికి కూడా ఆమె ఏం చేస్తుంది, మోకరించింది, ఆమె నిలబడింది పైకి. అయ్యో అనుకోవచ్చు కదా, నాకెందుకు కాలు లేదు, దేవుడు చూస్తున్నాడులే, దేవునికి తెలదా నాకు కాలు లేదని చెప్పేసి, దేవుడికి తెలదా నాకు వయసు అయిపోయిందని చెప్పేసి. ఆడ ముస్లిం వాళ్ళందరూ కూడా మోకరించినారు. కానీ ఇక్కడ యవనస్తున్నారు కొంతమంది, వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే అలానే కూర్చొని తలకెట్టి వచ్చినారు, పైన సాధారణంగా ఎక్కి కూర్చుంటాడు. కాబట్టి ఏం చేయాలంటే భక్తి విషయంలో దేవునికి ఎలాంటి రాజీ పడకూడదు, భక్తి విషయంలో ఎలాంటి రాజీ కూడా మనం పడకూడదు. దానియేలు చేసింది కూడా అదే. యథాప్రకారంగా ఏం చేశాడంటే తాను మేడ గదిలోనికి వెళ్ళాడు, యథాప్రకారంగా కిటికీలు తెరుచుకున్నాడు, యథాప్రకారంగా మోకరించాడు, గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను కాపాడినందుకు వందనాలు తండ్రి, గడిచిన వారం అంతా కూడా నన్ను కాపాడావు, ఈ రోజంతా కూడా కాపాడుతున్నావు, దేవా మా దేశాన్ని కాపాడని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా. అప్పుడు పక్కనే అందరికీ తెలుసు, ఆ శత్రువులందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి భటులను తొలగొచ్చి వీడు ప్రార్థన చేస్తున్నాడు, వీడిని చంపాలని చెప్పేసి అని రాజు దగ్గరికి తీసుకొని పోతాను. ఆయన కూడా ఆయన ఏం చేస్తాడంటే, నేను భయపడను, నా భక్తి నాకు విశ్వాసం కలిగిస్తుందయ్యా, మీరు చెప్పడానికి నా భక్తి అది, నా భక్తి నాకు ధైర్యం ఉంటుంది, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది, మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి అలానే ప్రార్థన చేస్తున్నాడంట. రాజు హెచ్చరించాడు, అయ్యా చేయొద్దు, 30 రోజుల వరకు ఆగు. 30 రోజులు కదా, ఒక్క నెల చేయకుంటే చచ్చిపోతావా, ఒక్కరోజు ప్రార్థన చేయకుండా చచ్చిపోతావా, ఏం కాదు ఇలా ఒక్కరోజే కదా, కుటుంబ ప్రార్థన లేకుంటే ఏమవుతుంది, ఒక్కరోజే కదా అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. ఒక్కరోజు కుటుంబ ప్రార్థన చేయకుండా ఏమవుతుంది అంటే అది అలానే కంటిన్యూ అయిపోతుంది, మళ్ళీ ఎవరినొకరు ఒకరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినంత వరకు అది అలానే ఉంటుంది. కాబట్టి ఎలా ఉండాలంటే ఒక్కరోజు 30 రోజులే కదా ప్రార్థన చేయకుండా ఉండంటే అలా కాదు, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది, నా భక్తిలో నేను ఎన్నడూ కూడా పడిపోను అని చెప్పేసి దానియేలు ఏం చేస్తాడంటే అలానే ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు అక్కడున్న శత్రువులందరూ కూడా తీసుకువెళ్ళి దానియేలు సింహాల గుహలోకి వేశారు. దానియేలు అక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రార్థన విడవలే. అప్పుడు ఏమైపోయిందంట, ఇప్పుడు రాయబడిన మాట చదవండి ఒకసారి, దానియేలు 6:23 కింద చూసినట్టయితే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అందరూ కూడా చెప్పాలి కూడా, దేవుని మహిమ కొడదాం గట్టిగా. మరొకసారి చదువుతున్నాను, అందరూ కూడా వినండి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా. అలాంటి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబుకి అనేకమైన సమస్యలు వచ్చినాయి. యోబుకి తనకున్న 10 మంది కుమార్తెలు అందరూ కూడా చనిపోయారు. తనకున్న ఇండ్లు పడిపోయింది, తనకున్న ఆస్తి అంతా కూడా పోయింది, తనకున్న భార్య కూడా ఏం చేస్తుందంటే ఎక్కిరిస్తుంది, నువ్వు చచ్చిపోయింగా అని చెప్పేసి. కానీ ఆ యోబు ఏం చేస్తున్నాడంటే, నా భక్తి నాకు ధైర్యము పుట్టిస్తుంది, నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది, దానితోనే నేను బతుకుతా అని చెప్పేసి ఆ యోబు ఏం చేశాడంటే ఆ విధంగా బతికాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని యందు భక్తి కలిగిన వారిగా ఉండాలా, దేవునికి మనము భక్తిగా చేసేవారిగా మనము ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనం చేసే ప్రతి పనిలోనూ దేవునికి మొదటిగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకోవాలి. అలాగే ఆదివారం కూడా దేవుని సన్నిధికి త్వరగా రమ్మంటే త్వరగా వచ్చి దేవుని ఆరాధించేవారిగా
మనం ఉండాలి. అలాగే మనం ఒక చూసినట్టయితే భక్తిహీనత బహు భయంకరమైనదంట. భక్తిహీనత ఎలాంటిదంటే భయంకరమైనది. అది రోజు రోజు ఏం చేస్తుందంటే నిన్ను ఈడ్చుకొని పోయి అల్ప విశ్వాసంలో పడేస్తుంది. భక్తిహీనత భయంకరమైనది. దేవుని యొక్క ప్రేమను ఏం చేస్తుందంటే తునిచంగా తీర్చిపడేస్తుంది. అంతేనా, దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు అంతేనా? భక్తిహీనతలో ఎవరు కూడా పడకూడదు. దేవుని యందు మనకు మనమే సాధనము చేసుకోవాలని చెప్పేసి రాయబడింది. మనకు మనమే సాధనము చేసుకోవాలి, మనమే ప్రార్థన చేసుకోవాలి. రోజు ఒక గంట సేపైనా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? సెల్ ఫోన్ సగటుని ప్రపంచవ్యాప్తంగా 4 గంటల సేపు సెల్ ఫోన్ చూస్తుంట ఒక వ్యక్తి ఎన్ని గంటల సేపు? 4 గంటల సేపు. ప్రతి వ్యక్తి కూడా సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా 4 గంటల సేపు సమయాన్ని సెల్ ఫోన్కి కేటాయిస్తున్నారు. కానీ దేవుని విషయంలో ఒక గంట అయినా సరే ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసినట్టయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ధైర్యంగానే ఉంటావు, బలహీన పడిపోవు ఎప్పటికి కూడా. కాబట్టి ఆ విధంగా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక కుంటలో ఏం చేస్తున్నాడంటే మునిగిపోతున్నాడు, బురదలో. అది ఒక పుడులో మునిగిపోతున్నాడు. ఒక దారం తీసుకొని అతనికి వేసి గుంజుతున్నాడు. లైరా రా అని చెప్పేసి. ఆ దారం ఏం చేస్తుందమ్మా? దారం మిషన్ కుడతారే, బట్టలు కుడతారే, ఆ దారం తెగిపోతుందే ఉంటుందా? తెగిపోతుంది. అది 1 నిమిషం ప్రార్థన. అది 1 నిమిషం ప్రార్థన. 1 నిమిషం ప్రార్థన చేసామనుకో, నువ్వు ఈ పరలోకం నుంచి ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళలేవు. దారం తెగిపోతుంది. అదే ఒక పురుకోస, ఒక చిన్న మామూలుది ఏదైనా సంచులు కడతాడు చూడు, అలాంటి పురుకోస వేసినాడంట. రారా అని చెప్పేసి గుంజుతున్నాడు. వాని బరువు అది ఉంటుందా? అది కూడా తెగిపోయింది. అది ఎలాంటి ప్రార్థన అంటే 5 నిమిషాల ప్రార్థన. వాడు ఒక బలమైన తాడు తీసుకుని వచ్చాడంట. బలమైన తాడు వేశాడు. అది ఎలాంటి కుంటైనా సరే, అది ఎలాంటిదైనా సరే, ఆ బలమైన తాడు పట్టుకునేవాడు ఏం చేస్తాడంటే పైకి ఎలాగైనా సరే పైకి వస్తాడు. అదే గంట సేపు ప్రార్థన. దానియేలు ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నీవెన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? భక్తిహీనలో ఎవరు కూడా పడకండి, అది భయంకరమైనది. ఆ భక్తిహీనతలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియదు, అయ్యో నేను భక్తిహీనలో పడిపోతున్నానే, వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి పడిపోతుంటావు. కానీ నువ్వు చూడవలసింది ఎవరినంటే దేవుణ్ణి. దానియేలు అన్న నాకు ఆధారము దేవుడే, ఈ మనుషులు కాదు, ఈ రాజులు కాదు, నా బంధువులు కాదు, నాకు ఆధారము నా యేసుడే. అలాంటి భక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో ఫలిస్తుంది. దేవుని యొక్క త్యాగం ఏం చేస్తుందంటే అది వ్యర్థం కాదు, సిలువ త్యాగం కూడా వ్యర్థం అయిపోతుంది భక్తిహీనత కింద. అంతేనా అని చెప్పేసి సింపుల్గా తీసి పడేస్తారు. అలా కాకున్నట్టు నీవు దేవుని యందు భక్తి కలిగిన వాడిగా ఉండాలి. నువ్వు ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేసేవాడివి ఇంతకుముందు, ప్రతిరోజు 2 గంటల సేపు ప్రార్థన చేసేవాడివి, ప్రతిరోజు బైబిల్ గంటలు పడతారు చదివేవాడివి, పాటలు పాడేవాడివి. కానీ ఇప్పుడేమైపోయింది? నాకెందుకు వచ్చిందిలే, నాకు అలాంటి సమస్యలు వచ్చినాయి, ఇలాంటి సమస్యలు వచ్చినాయి, నాకు దేవుడు అది చేయలే ఇది చేయలే అని చెప్పేసి ఏం చేస్తారంటే భక్తిహీనతలో పడిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. యోబు కూడా అలాంటి స్థితి వచ్చింది. నీ చచ్చిపోను అని చెప్పేసి అన్నారు. దేవుడు లేడు, ఈవి లేడు అన్నాడు. కానీ ఆ యోబు ఏం చేశాడంటే నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది, నేను ప్రార్థన చేస్తాను, నా యథార్థ ప్రవర్తన విడిచిపెట్టాను, దేవుడు నాకు ఏదో ఒక రోజున సహాయం చేస్తాడని విశ్వాసం కలిగిన యోబు అదేవిధంగా అదే రీతిలో 200 ఆస్తి కలిగిన వాడిగా మారిపోయాడు. దేవుడిని చేతిని విడిచిపెట్టాడు ఆయన. ఆ విధంగా మనమందరం కూడా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న పాట పాడుకొని మనం ముగించుకుందాం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయం. అందరూ కూడా మీ పక్కన చూడదండి. మీకు భక్తి ఉంటే మీరు చెప్పలు కొట్టండి, లేకపోతే వద్దు. దేవుడు మీ భక్తిని చూస్తాడు. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము.
తల్లిదండ్రి లేకున్నా బంధుజనము రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా తల్లిదండ్రి లేకున్నా బంధుజనము రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము. అందరు కూడా చప్పలు కొడుతూ మనకి కాదు దేవుడు చప్పట్లు కూడా దేవునికి మహిమకరంగా ఉండడానికి మాత్రమే. భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా ఇరుకులో విశాలతను కలిగించినవాడా కలిగించినవాడా నీ చల్లని దయతో నన్ను చేర్చగరావా నీ చల్లని దయతో నన్ను చేర్చగరావా ఆధారం నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము. హల్లెలూయా.